నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ మన ఇంటర్వ్యూలో ఈరోజు పిల్లల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, పేరెంట్స్ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్ కానీ అదర్స్ అందరూ ఎలా బిహేవ్ చేయాలి అండ్ సైకియాట్రిస్ట్ అంటే ఏంటి, వీటన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ హృషికేష్ గిరిప్రసాద్ గారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. అసలు ఈ మధ్య కాలంలో పిల్లలలో మానసిక సమస్యలు నిజంగా ఉన్నాయా, వాళ్ళకి నిజంగా స్ట్రెస్ ఉంటుందా? మనకన్నా పిల్లలనే ఎక్కువ ఉంటుందమ్మా యూజువల్గా. అంటే మనకి ఆల్రెడీ మన తెలివి బెటర్ ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసుకోవడం అని కొంచెం కష్టం. చిన్నపిల్లలు అంత ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి చిన్న చిన్న విషయానికి స్ట్రెస్ అయ్యేలోనే ఛాన్స్ ఉంటుంది. పైగా పెరిగిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి రావడము, ఇంక్రీజ్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఎక్కువ వాడడము, చదువు స్ట్రెస్ పెరిగింది అండ్ ఫ్రెండ్స్తో కొంచెం బ్రేకప్ అయినా, ప్లస్ సోషల్ మీడియా ఫాలోయింగ్ వల్ల లైక్స్ రాకపోయినా డిస్లైక్స్ రాకపోయినా వీటన్నిటి వల్ల చాలా చాలా స్ట్రెస్ జరుగుతుంది. అంటే ఒక 2 years ఏజ్ నుంచి తీసుకుంటే కూడా అండ్ అడలసెంట్ ఏజ్ వరకు అంటే 18 years ఏజ్ వరకు కూడా స్ట్రెస్ గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతూనే ఉంది. సో ప్రాబ్లమ్స్ అయితే పెరుగుతున్నాయి, స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ మానసిక సమస్యలు ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటాయి. వాటిని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి మానసిక ఎదుగుదలలో లోపాలు, న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ అంటారు. వయసు ప్రకారం తెలియలేకపోవడం, బుద్ధిమాంద్యం లాంటిది. 2 ఆటిజం, ఇప్పుడు రెగ్యులర్గా వింటుంది అండ్ కేసులు పెరిగాయి. ఇంకోటి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఇంకోటి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్ అంటే రాయడంలో వాటిలో చదవడంలో ఇబ్బంది. అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుంటే ఆపోజిట్ డిఫరెంట్ డిజార్డర్, కాండక్ట్ డిజార్డర్ అని ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇంకా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ పెద్దవాళ్ళకి వచ్చే చిన్నపిల్లలకు కూడా వస్తాయి. సో మానసిక ఎదుగుదల లోపలైతే మానసిక సమస్యలు కొన్ని. సో ఈ 2 వేరువేరుగా ప్రజెంట్ అవుతుంది. సో ఆ 2 విధాలుగా డివైడ్ చేసుకొని ఏముందా అని చూసి వయసు ప్రకారం ఏ ప్రాబ్లం చూసి డిసైడ్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు ఫోన్ అన్నారు కదా డాక్టర్ గారు, అంటే ఈ మధ్య కాలంలో నేను ఎవరిని చూసినా దాదాపు తినే సమయంలో ఎలాంటి సమయంలో అయినా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఓన్లీ పడుకునే సమయం తప్ప. సో ఇది ఎందుకు అంటారు? ఎందుకు ఇట్లా అయిపోయింది జనరేషన్? కారణం మనమే అమ్మ, పెద్దవాళ్ళం. అంతే సో అంటారు. మనం చూసి పిల్లలందరికీ కూడా రోల్ మోడల్స్ ఎప్పుడు పేరెంట్స్నే చూస్తారు. ఇనిషియల్గా అట్లీస్ట్ డెవలపింగ్ ఏజ్లో అంటే వయసు పెరిగే ఏజ్లో లైక్ 3 years 5 years బిలోలో పేరెంట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళని చూసి ఇమిడియేట్ చేయడం లాంటివే చేస్తారు. సో మనకున్న బిజీ పనుల వల్ల కానీ, వర్క్ షెడ్యూల్ వల్ల కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కానీ, లేకపోతే సోషల్ మీడియా ఫాలో అవ్వాలని ఆలోచనలు ఉన్నా కానీ, అండ్ ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా ఉంటే పేరెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా ఫోన్ ఉండడం వల్ల వాళ్ళు కూడా క్యూరియాసిటీ తరుగుతుంది దాంట్లో ఏంటుంది అని, ఏం చూడాలి, ఏముంది, అంత పేరెంట్స్ ఏం చూస్తున్నారని. సో అలాంటి టైంలో వాళ్ళు ఇవ్వమని ఏడుస్తారు. కొంతమంది మారం చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా. మారం కోసమో తినేటప్పుడు ఎలాంటి విషయాలు మనం స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ లో మనం తప్పు కాదు కంట్రోల్ చేయొచ్చు అని స్టార్ట్ చేసుకుంటాం. గ్రాడ్యువల్గా యూసేజ్ పెరిగిపోతూ ఉంటుంది. వాడకం పెరిగిపోవడం వల్ల దానికి అడిక్ట్ అయిపోయి ఫోన్ తీసేసిన మొండితనం ఇలాంటివన్నీ పెరగడం ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు అంత అడిక్ట్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎవరికి ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి అసలు మెయిన్గా ఫోన్? బేసిక్గా ఇప్పుడున్న స్టడీస్ ప్రకారము మినిమం ఫోన్ ఇవ్వాలి అంటే మినిమం 7 years ఉండాలి. నా ప్రకారం అయితే 5 years అయినా పర్లేదు. కానీ చదువు కోసమే ఇవ్వాలి. బేసిక్గా చదువు. వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్లో నోట్స్ పంపిస్తున్నారు, వాట్సాప్లో వస్తాయి. నాకు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ చెప్తారంటే ఫోన్ లేకుండా కష్టం అవుతుంది డాక్టర్ గారు, ఎందుకంటే నోట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వాళ్ళకి అందరిలో ల్యాప్టాప్, డెస్క్టాప్ లాంటివి ఉండవు. సో అట్లాంటప్పుడు ఫోన్లోనే చూసుకోవాల్సి వస్తుంది. సో హోంవర్క్ అక్కడే వస్తుంది, దాంట్లో జిరాక్స్లు తీసుకోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళకి స్కూల్లో అవసరం పడుతుంది కాబట్టి 5 years స్టార్ట్ చేసి ఓన్లీ హోంవర్క్ పర్పస్, ఆడుకోవడం ఇలాంటి పర్పస్లన్నీ కూడా బయట చేసుకోమని చెప్పాలి. ఓన్లీ చదవడం కోసం 7 years తర్వాత గ్రాడ్యువల్గా పెంచవచ్చు, ఇవ్వడానికి పెంచవచ్చు. చిన్న చిన్న ఆటలు, కొన్ని WHO రికగ్నైజ్డ్ గేమ్స్ ఆర్ యూనిసెఫ్ రికగ్నైజ్ గేమ్స్ ఆర్ వరల్డ్ రికగ్నైజ్ గేమ్స్ కూడా ఉన్నాయి. వీటి వల్ల బ్రెయిన్ పెరుగుతుంది అని కొన్ని గేమ్స్ ఉన్నాయి. అలాంటి గేమ్స్ ఏమైనా ఉంటే ఆడిపోయిన ట్రై చేస్తూ అండర్ చైల్డ్ మానిటరింగ్, పేరెంట్స్ మానిటరింగ్ చేయించాలి. పేరెంట్స్ మానిటర్ చేస్తూనే ఎంతసేపు ఆడాలని డిసైడ్ చేయాలి. అండ్ ఏజ్ పెరుగుతున్నా కూడా డెఫినెట్గా పెరుగుతుంది. కానీ ఓవరాల్గా WHO గైడ్లైన్స్ ప్రకారం మాత్రం అడల్ట్ స్క్రీన్ టైం మనకి ఇచ్చే స్క్రీన్ టైమే 2 hours, టీవీ మొబైల్ కలుపుకొని 2 hours మనకి. సో చిన్నపిల్లలకి ఇంకా తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో చదువు పర్పస్ నాకు ఎప్పుడు ప్రాబ్లం కాదు, కానీ అదర్ పర్పస్ మాత్రం మాక్సిమం ఇవ్వడం, అవాయిడ్ చేయడం బెటర్. మినిమం 7 years వరకు వెయిట్ చేస్తే బెటర్. దానికి ముందు స్కూల్ పర్పస్ పర్లేదు నాకు. ఇప్పుడు అవాయిడ్ చేయాలి అన్నారు కదా, అంటే ఎలా అవాయిడ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళకి ఎలా చెప్పాలి, నచ్చ చెప్పడం అలాంటివి ఉంటాయి కదా. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఒక ఆలోచనతో వెళ్తూ, ఇంటికి వెళ్ళినంత ఫోన్ వాడకూడదు, పిల్లలతో టైం స్పెండ్ చేయాలని ఆలోచన ఉండి, అండ్ ఆఫీస్ పని ఎప్పుడు ఇంటి వరకు తీసుకురాకూడదు, అక్కడే ఫినిష్ చేసుకొని ఇంటి వరకు వచ్చిన తర్వాత ఫోన్ లేకుండా మ్యాక్సిమం మినిమం యూజ్ చేసేలాగా, యూజ్ చేసిన ఎమర్జెన్సీ కాల్స్కి వాటే యూజ్ చేసేలాగా ఉంటే, అండ్ మనం కూర్చున్నప్పుడు వాళ్ళతో చదవడమో, వాళ్ళని చదివించడమో, వాళ్ళతో పాటు ఆడడమో ఇలాంటివన్నీ చేస్తుంటే ఆటోమేటిక్గా అలాంటివి ఇండల్జ్ చేయడం తగ్గిపోతుంది. సో మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ రావు.
సో మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తేనే చెప్తారు. అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, పిల్లలు అందరూ వింటారు. అంటే అంత మొండిగా ఉండడం ఉండదు ఆ ఏజ్లో, అన్లెస్ మనం ఇస్తే తప్పితే, మనం ఇచ్చి మనం ఎంకరేజ్ చేస్తే తప్పితే పిల్లలు అంతా మొండిగా తీసుకోరు. ఎందుకంటే పేరెంట్స్ ఇస్తున్నారు అంటేనే వాళ్ళకు అరే దీంట్లో ఏం తప్పు లేదు అని ఒక ఆలోచన వస్తుంది. సో పేరెంట్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళ మైండ్లో ఆలోచన వచ్చేస్తుంది. అండ్ ఆ రైట్ ఉంది అని వాళ్ళు అనుకుంటారు. సో ఆ రైట్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు అడగడం స్టార్ట్ చేస్తారు. పనిలో బిజీగా ఉండడమో, ఎందుకు ఏడిపించడానికి బాధతో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది అలా పెరుగుతుంటుంది. సో మనమే రోల్ మోడల్గా ఉండాలి. మనమే తక్కువ ఫోన్ యూజ్ చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత, వీళ్ళని వరకు అవాయిడ్ చేయాలి. ఎమర్జెన్సీ కాల్స్కి వాటికి కాకుండా సోషల్ మీడియాకి చాలా వరకు మీకు నిజంగా అంత పని ఉంది అంటే బెటర్ యూస్ ల్యాప్టాప్. అంత ఉంది ఫోన్లో ఉంది అంటే ల్యాప్టాప్ యూజ్ చేసుకోండి, అది బెటర్. ఇప్పుడు ఫోన్ చూస్తున్నాము, మనకి నార్మల్ పీపుల్స్కి అయితే చెప్పొచ్చు, చిన్నపిల్లలు కొంచెం నార్మల్ వాళ్ళకి మరీ పీక్స్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాబ్లము అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అది? సో యూజువల్గా మీరు చెప్పేది అడిక్షన్లో వస్తుంది. అంటే ఫోన్ వాడుక పెరగడం, ఫోన్ తీసేసినప్పుడు చికాకు చేయడం, మొండితనం చేయడం, గొడవ పెట్టుకోవడం, అండ్ ఫోన్ లేకుండా ఏ పని చేయలేకపోవడం, తనకి ప్రాబ్లం అవుతుందని తెలిసినా కూడా ఫోన్ ఎక్కువ వాడడం, తలనొప్పి వస్తుంది, ఐసైట్ తగ్గింది అయినా కూడా తెలుస్తున్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా వాడడం, దాంతోపాటు నిద్రపోవడం తగ్గిపోవడం, అండ్ తిండి లేకపోవడం, తిండి తగ్గిపోవడం, అండ్ చదువులో తగ్గిపోవడం, ఇలాంటివన్నీ అడిక్షన్ వచ్చే క్రైటీరియా. ఇలాంటి వాటిలో ఫుల్ఫిల్ అయిందనుకోండి అడిక్షన్ డయాగ్నోస్ చేస్తాం. సో ఫోన్ అడిక్షన్ ఆర్ స్క్రీన్ అడిక్షన్ వాటెవర్ చేసే దానికోసం డయాగ్నోస్ చేసిన తర్వాత అప్పుడు చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ లేదా సైకియాట్రిస్ట్ దగ్గర కానీ ఆర్ సైకాలజీ దగ్గర తీసుకెళ్తే సీరియస్నెస్ అసెస్ చేసుకొని ఎంత సీరియస్ ఉందని చెప్పి దాన్ని బట్టి మెడిసిన్సా కౌన్సిలింగ్ అని డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ఏజ్ గ్రూప్. చిన్నపిల్లలకి అన్ని ఎక్కువ మెడిసిన్స్ ఉండవు కాబట్టి కౌన్సిలింగ్ చేయాలి. ఆ కౌన్సిలింగ్లో చైల్డ్ ఒక్కడే ఇంపార్టెంట్ కాదు, పేరెంట్స్ ఇంపార్టెంట్ అవుతారు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గ్రాండ్ అందరినీ కలిపి కౌన్సిలింగ్ చేస్తుంది. కొంచెం పెద్ద ఏజ్ పిల్లలు ఉంటారు, లైక్ 11-12 ఇయర్స్ ఉన్నారు అనుకోండి, అరౌండ్ 7 ఇయర్స్ ఉన్నారు, చాలా మొండి చేస్తారు, ఇవ్వకపోతే కొట్టడం. అలాంటి అగ్రెసివ్ బిహేవియర్స్లో కొన్ని మెడికేషన్స్ ఉంటాయి తగ్గించడానికి. అలాంటి వాటిలో అగ్రెషన్ తగ్గించడానికి టెంపరీగా మెడిసిన్ ఇచ్చి తర్వాత థెరపీ స్టార్ట్ చేసేవచ్చు. సో మెయిన్ రోల్ పిల్లల కన్నా ఎక్కువ పేరెంట్స్దే ఉంటుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్దే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ బెటర్ అవుతారు. కానీ కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది, కొంచెం ఓపిక ఎక్కువ కావాలి. ఓకే, ఇప్పుడు పిల్లలు అబ్నార్మల్గా ఉన్నారని మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు కోపం ఇవేనా నార్మల్గా? ఇంకేదైనా? కోపం చాలా నార్మల్ విషయం. అంటే అందరికీ ఉన్నట్టే పిల్లలకు కూడా కోపం ఉంటుంది, ఎక్స్ప్రెషన్ వేరేలాగా ఉండదు. అంటే అబ్నార్మల్ బిహేవియర్ అంటే డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ అంటే బుద్ధిమాంద్యం లాంటివి తీసుకుంటే నడక మాటలు లేట్ వస్తాయి, నడక రావాల్సిన టైంకి రాదు, బోర్లో పడ్డ టైం బోర్లు పడరు, కూర్చోవాల్సిన టైంలో కూర్చోరు, మాటలు లేట్ వస్తాయి. అలాంటి వాళ్ళకు లేట్ ఉన్నాయి, డిలే డెవలప్మెంట్ అని చెప్తాం. కొంతమందికి మాటలు వచ్చినా మాట్లాడరు, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు, పిలిచిన వెంటనే పలకరు, వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు, వాళ్ళు అవసరమైతే చెప్తే మన దగ్గరికి రారు, మాటలు వచ్చినా మనం అడిగితే మాట్లాడరు, వాళ్ళకి అవసరమైన మాట మాట్లాడతారు, కొన్ని వర్డ్స్ అమ్మ నాన్న ఇట్లాంటి వర్డ్స్ మాట్లాడతారు, బాగా చెప్పిన ప్రతిసారి చెప్పరు. ఇలాంటివన్నీ ఆటిజం లక్షణాలు. అండ్ ఏడిహెచ్ అని ఇంకో కండిషన్ ఉంటుంది, అది ఒక దగ్గర కుదురు కూర్చోరు, ఇంట్లో కూర్చోరు, స్కూల్లో కూర్చోరు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, హోంవర్క్ సరిగ్గా చేయరు, హోంవర్క్ చేసినప్పుడు సౌండ్ ఏదైనా వస్తే డీవియేట్ అయిపోతారు, పెన్సిల్ పిల్లలు మర్చిపోయి వస్తారు. ఇవన్నీ ఏడిహెచ్డి లక్షణాలు. సో ఓవరాల్గా చదువు దెబ్బతింటున్నా, ఈ మధ్యలో కోపం బాగా పెరిగినా, నిద్ర తక్కువ అయిపోయినా, అండ్ కొత్త బిహేవియర్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నా, ఇంతమంది లేని కొత్త బిహేవియర్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నా, అండ్ కొత్తగా ఏమైనా డిమాండ్స్ ఎక్కువ పెరుగుతున్నా, ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఏమైనా గమనిస్తే మాత్రం రీసెంట్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ అంటారు. అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఒకసారి మీ పిల్లల డాక్టర్ని అడగండి, వాళ్ళు చెప్తారు సలహా. నిజంగా ఇది ప్రాబ్లమా కాదా అని తెలిస్తే చెప్తారు, ప్రాబ్లం అనుకుంటే వాళ్ళే పంపిస్తారు. ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మన నిలోఫర్ హాస్పిటల్లో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? మాది డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సెక్రటరీ ఉందమ్మా. ఓన్లీ చిన్నపిల్లల మానసిక సమస్యల కోసమే ఉంది. అక్కడ 0 నుంచి 18 ఇయర్స్ వరకు అక్కడే చూస్తాము. సో అక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల కేసులు వస్తాయి. చెప్పిన ఇప్పుడు అన్ని యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ మానసిక ఇబ్బంది, ఇంకా ఎక్కువ మానసిక ఇబ్బంది అవన్నీ వస్తాయి. సో అన్నిటికీ థెరపీస్ కొన్ని ఉన్నాయి, మిగతావి ఫిజియోథెరపీ లాంటిది ఉంది, ఓటీ లాంటిది ఉంది, స్పీచ్ థెరపీ ఉంది. దానికి అటాచ్డ్ డిఏసి సెంటర్ ఉంది, డిస్ట్రిక్ట్ ఎర్లీ లిటరసీ సెంటర్ అని, విచ్ ఈస్ అగైన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. సో వాళ్ళే చేస్తారు. మెడిసిన్స్ అని నేను చూసుకుంటాను. సో థెరపిస్ట్ వేరు ఉన్నారు, నేను డాక్టర్ కాబట్టి మెడిసిన్ పాయింట్ ఏమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఏ విషయంలో స్ట్రెస్ అవుతున్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో? అన్ని ఒక్క పాయింట్ అని చెప్పలేము, కానీ నేను గమనించిన కేసెస్కి వాటికైతే మాత్రం చదువు చాలా భారం అయిపోయింది. అంటే స్కూల్ టైమింగ్ సంహౌ 9 to 5, 9 to
6 ఉండడం వల్ల వాళ్ళకి ప్లే టైం సరిపోవట్లేదు, హోంవర్క్స్ చాలా పెరిగిపోయినాయి అండ్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అవును, మెయిన్గా నేను అడుగుదాం అనుకున్నాను. నేను చూసిన సర్కిల్స్లో పేరెంట్స్ ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు చదువు విషయంలో అయినా, వాళ్ళ గోల్స్ వీళ్ళపైన రుద్దడం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ తరపున? గోల్స్ రుద్దడం గురించి నేను మాట్లాడలేను, కానీ చదువు నిజంగానే స్ట్రెస్ఫుల్ అయిపోయింది. ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్ చాలా పెరిగింది. అంటే 95, 96 వచ్చినా హ్యాపీ లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. సో అట్లా అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఒక్క ఫెయిల్యూర్ వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, లైఫ్ తీసుకునేంత వరకు వెళ్తున్నారు. ఆ స్ట్రెస్ లెవెల్ చదువు ఒకటి మేజర్. నెక్స్ట్ కొంచెం పెరిగే కొద్దీ రిలేషన్షిప్స్. సో తొందరగానే రిలేషన్షిప్స్లో ఉంటున్నారు అండ్ తొందరగానే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండడం స్టార్ట్ చేస్తున్నారు. సో అలాంటి బ్రేకప్ స్టెప్స్ వస్తే ఆ మైండ్ హ్యాండిల్ చేయలేదు కదా. సో అలాంటప్పుడు ఇంకోటి ఇంకా రీసెంట్ ప్రాబ్లం చూసుకుంటే డ్రగ్స్ స్టార్ట్ అయినాయండి. అండ్ స్మోకింగ్ చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. దాంట్లో కొంచెం గాంజాయి కూడా చాలా ఈజీగానే దొరుకుతుంది కంపారిటివ్గా. సో అది పెరిగిపోయింది. అండ్ ఆల్కహాల్ ఏజ్ ప్రకారం లేకుండా ఆల్కహాల్ ఇస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతున్నాయి. సో వాటి వల్ల డెఫినెట్గా స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు వీటన్నింటికి జాగ్రత్తగా తీసుకోవాలంటే పేరెంట్స్ ఎలాంటి పాటించాలి, ఎలాంటి పద్ధతులు మంచిగా పద్ధతిగా పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి అనుకుంటే? ఒక పిల్లల్ని పెంచాలనేది రూల్ బుక్ ఏం లేదండి, అట్లాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ లిమిటేషన్ పెట్టాలి. నువ్వు వెళ్ళి ఆడుకో, కానీ గంట వరకు ఆడుకొని వచ్చేసేయాలి. ఒకవేళ మొబైల్ ఇచ్చేదంటే అరగంట చూడు, అంతే, అరగంట కన్నా ఎక్కువ లేదు. ఎక్కడికి వెళ్ళాలని వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, అండ్ వాళ్ళ పేరెంట్స్తో వెళ్తున్నారా లేదా, వాళ్ళు వస్తున్నారా లేదా కనుక్కొని, వీలైతే పిల్లల ఫోన్ నెంబర్స్. అది పిల్లలు ఇబ్బంది పడతారు, కానీ తప్పని రోజులు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు, మనకి ఎలాంటి ప్లేస్కి వెళ్తారో తెలియదు, ఎస్పెషల్లీ అడలసెంట్ పిల్లలు అయితే మాత్రం. అండ్ అలాంటప్పుడు అడిగి తీసుకోవడం బెటర్ అండ్ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ఏం లేదండి, ఒక అన్నేసి ఉంచడం అంతే. మనం బిజీ లైఫ్ ఉండి మన పిల్లాడు మంచోడు, మా పాప మంచిది, మా బాబు మంచిది, అసలు తప్పే చేయరు అనే ధోరణిలో అందరూ పేరెంట్స్ ఉంటారు ఖచ్చితంగా. సో అట్లాగే ఉంటాం కాబట్టి, సో ఏమీ కాదు అనేంత వరకు కాకుండా ఒక కన్నేసి ఉంచండి. నెలకి 2 సార్లు 3 సార్లు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందో కనుక్కోండి, కూర్చొని మాట్లాడండి. డైరెక్ట్ ప్రాబ్లం గురించి మాట్లాడొద్దు. లైఫ్ ఎలా జరుగుతుంది, చదువు ఎలా జరుగుతుంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, రీసెంట్గా ఏమైనా ప్రాబ్లం అయింది, ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు. బలవంతం చేయకూడదు. ఏమైనా ఉంటే నేను ఉన్నాను, నేను మాట్లాడతాను, సాల్వ్ చేయకపోయినా హెల్ప్ అయితే చేయగలని చెప్పొచ్చు. అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అట్లా కూర్చొని మాట్లాడితే వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కూడా ఫ్రీడమ్ పెరుగుతుంది. అదే పేరెంట్స్కి చెప్పిన తర్వాత జడ్జ్ చేయకూడదు, ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు జడ్జ్ చేయకుండా, వాళ్ళ జరిగిందా, దానికి ఏం చేద్దాము అనేది కలిసికట్టుగా ఆలోచిస్తే బెటర్. ఓకే, ఇప్పుడు మనము చూసుకుంటే చిన్న పిల్లల్ని అన్నం తినకపోయినా పూచోడు వస్తుండని భయపడిస్తాము, డార్క్ రూమ్లో వేస్తాము అని. సో ఇది వాళ్ళకి ఎంతవరకు మనకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళు భయపడి పెట్టుకుంటారా మైండ్లో, వాటి వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? బ్లైండ్ థ్రెట్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. బ్లైండ్ థ్రెట్స్ అంటే నిజంగా మీరు మీ పిల్లాడిని డార్క్ రూమ్లో వేస్తారా? వెయ్యరు. పూచోడు ఉంటాడా? ఉండడు. అవన్నీ ఒక స్టేజ్ తర్వాత పోతాయి గ్యారంటీగా. సో చెప్పడం వల్ల ఒకటి మైండ్లో ఒకటి పడిపోతుంది, భయం పడిపోతుంది, ఫియర్ పడిపోతుంది. ఏజ్ పెరిగే కొద్దీ అది అబద్ధమని కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో రియలిస్టిక్ పనిష్మెంట్స్ కావు అవన్నీ. మీరు ఆ టైంకి భయపడగలరు, కానీ దానివల్ల కంట్రోల్ కొన్ని రోజులే ఉంటుంది, ప్లస్ భయం అనేది కూడా మిగిలిపోతుంది. సో అలాంటివి కాకుండా నువ్వు ఇది చేయడం వల్ల నేను అది చేసి పెడతాను, వండి పెడతాను, ఇంట్లో చేసేది, బయట కొనమని కూడా చెప్పట్లేదు, నేను ఇది వండి పెడతాను, లేకపోతే మనం ఇది ఆడుకుందాం, వీకెండ్కి ఫలానా పార్క్కి వెళ్దాం, ఇలాంటివి చెప్పండి, ఇంకా బెటర్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఫుడ్ అన్నప్పుడు ఫుడ్ కూడా కావాల్సింది ఇవ్వకపోయినా మారం చేయడము, లేకుంటే ఫుడ్ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా మనకి? ఇప్పుడు జంక్ ఫుడ్ వాటి వల్ల కూడా, జంక్ ఫుడ్ తింటా కంపల్సరీ నాకు బిర్యానీ కావాలి అని మారం చేస్తూ ఉంటారు, వాటికి కూడా అడిక్ట్ అవుతున్నారు. వాటి వల్ల కూడా మనకి ఏమైనా మానసిక సమస్యలు వస్తాయా? మానసిక సమస్యలు అంటే ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది పెద్ద జరుగుతున్న డిస్కషన్స్ అండి. సో నేను 2017 నుంచి దీని మీదే ప్రాక్టీస్ చేశాను. ఆటిజం ట్రీట్మెంట్ అంతా కూడా పథ్యం డైట్ పైన ప్రాక్టీస్ చేస్తాను. సో మీరు తినే ఫుడ్ పైన గ్యారంటీగా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. హై షుగర్స్ తిన్నా, ప్రిజర్వేటివ్స్ తిన్నా, కలరింగ్ ఏజెంట్స్ తిన్నా, ఇలాంటివి ఉన్న పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. దాంతోపాటు ఆ క్రంచీనెస్, ఆ కలర్, ఆ కిక్ అనేది ఉండడం వల్ల ఇంకెక్కువ తినాలనిపిస్తుంది, ఫింగర్ ఫుడ్స్ కాబట్టి. సో న్యాచురల్గా అవి తిన్న తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ క్యాలరీ కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గినప్పుడు రెగ్యులర్ ఫుడ్ తినరు కాబట్టి వీళ్ళు తినట్లేదనే బాధపడతారు, కానీ ఇది తింటున్నాడు దీనివల్ల తినట్లేదు అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో పేరెంట్స్కి భయం ఏముంటుందంటే ఏం తినకపోయినా పర్లేదు, ఈ కొంచెమైనా తింటున్నాడు కదా పర్లేదు అని వదిలేస్తారు. అదే నార్మల్గా అయిపోతుంది. ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, పొద్దున తినకపోయినా ఇప్పుడు వచ్చి నేను పని చేయాలి, తట్టుకొని వాటర్ తాగో, టీ తాగో, కాఫీ తాగో పని చేస్తాను. కానీ పిల్లలు
ఆకలికి తట్టుకొని పని చేయలేరు, ఆడలేరు. ఒక అరగంట ఆగండి, తింటారు. వెయిట్ చేయండి, అరగంట గ్యారంటీగా తింటారు. కానీ మీరు పెట్టదలుచుకుందే పెట్టాలి. తిన్న తర్వాత వాళ్ళకైనా రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వండి. ఏ పల్లి పట్టినో, లడ్డు, ఓ మురుకో, ఏదైనా ఒక రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వండి. నువ్వు నా మాట విన్నావు కాబట్టి వెరీ గుడ్, నువ్వు నేను అనుకున్నది తిన్నావు కాబట్టి చెయ్యి. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ గోల్ కూడా ఫీల్ అవుతుంది. సో రెండు హెల్ప్ అవుతాయి. ఓకే, ఫుడ్ విషయంలో ఇది. ఇప్పుడు నార్మల్గా పిల్లలు ఎక్కువగా కోప్పడి అమ్మ నాన్నలను కొట్టడం, అమ్మ నాన్నలైన పిల్లల్ని వింటలేరు మాట అని కొట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కొట్టడం ఎప్పుడు అంటే నేను సపోర్ట్ చేయను. ఓల్డర్ జనరేషన్లో వచ్చింది. ఇప్పుడు పిల్లలు కొడితే మాత్రం చాలా అగ్రెసివ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ ఒక ఏజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఏజ్ 5 years బాయ్ తీసుకుంటే 7 to 8 years మెచ్యూరిటీ ఉంటుంది. సో నాకు ఇండివిజువల్ రైట్స్ ఉన్నాయి, నన్ను కొట్టకూడదని ఆర్గ్యుమెంట్ చేసే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో కొట్టడము అనేది క్యాపిటల్ పనిష్మెంట్. లైక్ మీరు లీగల్ సిస్టమ్ తీసుకుంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష లాగా. సో నేను కొట్టడం అనేది ఆ క్యాపిటల్ పనిష్మెంట్ లాగా తీసుకుంటాను. మేజర్ తప్పులు ఏమన్నా చేస్తే, అంటే మేజర్ తప్పులు, దొంగతనాలు, అబద్ధాలు, చిన్నపిల్లలు అయితే డేంజరస్ థింగ్స్ చేస్తుంటే ప్లగ్లో వేలు పెట్టడం కానీ, వైర్లతో ఆడడం కానీ, బాల్కనీ ఎడ్జ్లోకి వెళ్ళడం కానీ, ఇట్లాంటివి చేస్తుంటే అప్పుడు ఒక వీపు మీద ఒక దెబ్బ పడాలి. అలాంటి విషయాల్లోనే విచ్ ఆర్ డేంజరస్ టు దెమ్ ఆర్ అదర్స్ ఒక దెబ్బ పడాలి. దెబ్బ పడిన తర్వాత చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే వెళ్ళి సారీ చెప్పేస్తారు మళ్ళీ, వీళ్ళు గిల్ట్ ఫీల్ అయిపోయి. సో అలా చెప్పకూడదు. ఏడవనివ్వండి, పర్లేదు. ఏడ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నెక్స్ట్ డేనో ఎందుకు కొట్టారో చెప్పండి. నెక్స్ట్ టైం జరిగితే కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంటాయని చెప్పండి. దెన్ అలాంటి ఆ మేజర్ తప్పులు వాళ్ళు చేయడం మానేస్తారు. అలాంటి విషయాల్లో ఒక్కటే దెబ్బ వీపు పైన అక్కడిక్కడ కొట్టకూడదు. బాగా కొడితే సెట్ అయిపోతారు అనేది పోయిన రోజులు ఇవి. కూర్చొని మాట్లాడితే వింటారు పిల్లలు. ఓకే, ఇప్పుడు అమ్మ నాన్న కూడా ఎక్కువగా పిల్లల్ని కొట్టడం జరుగుతుంది. స్కూల్కి వెళ్ళకపోయినా కొన్ని విలేజెస్లో జరుగుతుంటుంది కదా, అది అమ్మ నాన్నలకి ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు? స్కూల్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో కనుక్కోవాలి కదండి ఫస్ట్. స్కూల్కి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే చదువులో ఇష్టం లేకపోవడం, చదువు అంటే రాకపోవడం, టీచర్ అంటే భయం, అక్కడన్నా ఏడిపిస్తుండొచ్చు, ఎవరైనా బుల్లింగ్ చేస్తుండొచ్చు, అండ్ పేరెంట్స్ అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళని వదిలి వెళ్ళకపోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. అసలు కారణం ఏంటో కనుక్కుంటే దాన్ని ఫస్ట్ డీల్ చేయాలి. బలవంతంగా పంపించడంలో వెళ్తారు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చదువు సరిగ్గా చదవరు, ప్లస్ మధ్యలో ఏదో చెప్పేసి రావడము, రిపీటెడ్గా ఇంట్లో గొడవ చేయడం, ఇలాంటివన్నీ పెరుగుతుంటాయి. అసలు కారణం ఏంటో కనుక్కుంటే మనకు చాలా ఈజీ అవుతుంది ఎందుకు వెళ్ళట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100 కేసుల్లో 99 కేసుల్లో కారణం దొరుకుతుంది మీకు. ఇప్పుడు పిల్లలు అమ్మ నాన్న గొడవ పడ్డప్పుడు పిల్లలు ఏమైనా ప్రాబ్లం అవుతుందా పిల్లలకి ఇంట్లో అమ్మ నాన్న గొడవల వల్ల? చాలా ఇంపాక్ట్ అవుతుంది. అంటే పేరెంట్స్ మాట్లాడేవన్నీ కూడా పిల్లలు విన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఒక ట్యూన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మదర్ చెప్పారు, నువ్వు ఈ మాట ఇది చేయడం తప్పు అని. ఫాదర్ వచ్చి పర్లేదు చేయొచ్చు అని చెప్పారు. ఏం పర్లేదు, వదిలేసే చిన్న పిల్లాడే కదా అని చెప్పారు. సో మదర్కి అక్కడ ఇంపార్టెన్స్ పోయింది. సో ఫాదర్ ఏమనుకుంటారు, డెసిషన్ మేకింగ్ అంతా ఫాదర్దే అనుకుంటారు. అది పిల్లాడి ముందు జరిగిన ఇన్సిడెంట్. సో రెగ్యులర్గా ఇలా ఇన్సిడెంట్ జరిగితే పిల్లాడికి మదర్ మీద రెస్పెక్ట్ ఉండదు ఇంకా. సో మదర్ చెప్పేది ఏది వినదు, నువ్వు చెప్పేది ఏంటి, నేను మీద డాడీ వచ్చి డిసైడ్ చేస్తారు అన్నట్టు ఉంటుంది. సో అలా చేయకూడదు. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, పిల్లలు లేనప్పుడు డిస్కస్ చేసుకోండి. మీ ప్రవర్తన నచ్చకపోయినా, పిల్లాడితో మీరు బిహేవ్ చేసే పద్ధతి నచ్చకపోయినా, మీకు బయట ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లలు లేనప్పుడు డిసైడ్ చేసుకోండి, పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోండి. పిల్లాడి ముందు ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరినొకరు చేసుకోవడం వల్ల మీరు చులకన అయిపోతారు. ఈరోజు తల్లి చులకన అయిపోతుంది, రేపు తండ్రి కూడా చులకన అవుతాడు. సో గ్యారంటీగా పెరిగే కొద్ది ఇవన్నీ జరుగుతాయి. అందుకే మీరిద్దరు ఒకటే మాట మీద ఉండి, ఇది ఓకే అంటే ఓకే, నో అంటే నో అని ఒకటే మాట ఉంటే కన్సిస్టెన్సీ ఆఫ్ పేరెంటింగ్ అంటాం దాన్ని. అది ఉంటే మాత్రం చాలా వరకు పిల్లలు నేర్చుకుంటారు, మంచి అలవాట్లైనా చెడు అలవాట్లైనా. ఓకే, పేరెంట్స్ విషయంలో ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయినా యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళలాగా యాక్ట్ చేయడము, కొంచెం భయంగా బిహేవ్ చేయడం చేస్తూ ఉంటారు. అది అడిక్షన్ వల్లే అంటారా? లేదా ఇన్ఫ్లుయెన్స్ ఇమిటేట్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే భయంగా అదే గుర్తు చేసుకోవడము, ఏదైనా ఇన్సిడెంట్ చూసి ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం భయాలు ఎందుకున్నాయని తెలుస్తుంది. అంటే పిల్లలకి ఒకప్పుడు ఎక్స్పోజర్ వేరు. అంటే చాలా వరకు చాలా ఇన్స్టెన్సెస్లో కొన్ని సినిమాలు కానీ, కొన్ని మూవీస్ కానీ, చుట్టుపక్కల జరిగే విషయాలు కానీ ఎప్పుడు గమనించే చిన్నపిల్లలు చాలా తక్కువ ఉండేవాళ్ళు. అంటే ఉన్నా కూడా పెద్ద గమనించనిచ్చేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు. ఇప్పుడు మొబైల్ వచ్చేసరికి అండర్ మానిటరింగ్ ఏం లేదు, సో చేసేస్తున్నారు. అది చూసినప్పుడు డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది బ్రెయిన్ పైన. మనమే ఒక హారర్ మూవీ చూస్తే మన బ్రెయినే తట్టుకోలేదు అప్పుడప్పుడు. అట్లాంటిది అంత చిన్న మైండ్కి ఒక ఇన్సిడెంట్ పడింది అంటే డెఫినెట్గా భయపడతారు. అండ్ వాళ్ళు కూడా అవి గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. కళలో గుర్తు రావచ్చు, సిచ్యువేషన్ పరంగా గుర్తు రావచ్చు, ఏదైనా చూస్తున్నప్పుడు గుర్తు రావచ్చు.
ఏదైనా మాట వింటున్నప్పుడు గుర్తు రావచ్చు, గుర్తొచ్చినప్పుడు భయపడే లక్షణాలు ఉంటాయి. ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా పడుతుంది, కానీ ఎంత లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది మాత్రం మనం ఎలా బయటకు తీసుకురావాలి మరి? ఇంపాక్ట్ సివియారిటీ బట్టి, ఇంపాక్ట్ ఎంత సివియర్ ఉంది అని. యూజువల్గా పిల్లలు మర్చిపోతారండి, చాలా ఈజీగా మర్చిపోతారు. డైవర్ట్ చేయాలి, చాలా ఈజీగా ఏ విషయాలైనా చాలా ఈజీగా మర్చిపోతుంది. ఇప్పుడు మా అమ్మ అంత కొట్టినా కూడా వెంటనే అమ్మ అని వచ్చేస్తారు. అది మర్చిపోయినందుకే కదా కొట్టారు, మర్చిపోయినందుకే కదా వచ్చారు కొట్టిన తర్వాత కూడా. సో ఆ మరుపు అనేది పిల్లలకు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ మరుపుని తీసుకొని బెటర్ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి అలాంటి సిచ్యువేషన్స్లో ఉంచకుండా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆలోచనలు మెల్లమెల్లగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు చుట్టుపక్కల జరిగింది. మా అక్క బాబు ఉంటారు, మేము ఒక మూవీకి వెళ్ళినాం. అక్కడ చనిపోయే సిచ్యువేషన్ చూశాడు ఆయన. చూసినప్పుడు ఆ చిన్న ఏజ్ 5 years లోపే, అప్పుడు ఎలా తెలుస్తుంది చనిపోయిండు, తర్వాత ఏం జరుగుతుంది, భయపడడం, తను చనిపోయారు ఎలా నెక్స్ట్ ఎట్లా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అప్పుడే తెలిసిపోయిద్దా చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అదంతా? చనిపోతాడని తెలుసు కానీ దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ భయం స్టార్ట్ అవుతుంది. సో కాన్సెప్ట్ ఆఫ్ డెత్ అంటారు, థానోస్ అని అంటారు, థానటాస్ అంటారు కాన్సెప్ట్ ఆఫ్ డెత్ని. సో యూజువల్గా అది 7 years తర్వాతే వస్తుంది. ఇది చనిపోతే నెక్స్ట్ ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది, తిరిగి రాలేడు అనే ఆలోచన 7 years తర్వాత వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉండే సోషల్ మీడియా ఎక్స్పోజర్కి డెత్ కాన్సెప్ట్ ముందే తెలుస్తుంది. కాకపోతే అసలు ఏం జరుగుతుంది, డెత్ అంటే ఏంటి, ఎందుకు చనిపోయారు అని వాళ్ళకి ఎట్లాగో తెలియదు. మనం కూడా చాలాసార్లు చెప్పాము భయపడతారని. చెప్పకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా సందేహాలు రేజ్ అవుతూనే ఉంటాయి, ఇంకా బహుపల భయపడుతుంటారు. ఆ సందేహాలని క్లారిఫై చేసి ఈ ప్రాబ్లం వల్ల ఇలా జరిగింది అని కూర్చోబెట్టి చెప్తే వినే ఛాన్సెస్ చాలా ఎక్కువ. వాళ్ళు అడిగే క్వశ్చన్ని కొట్టి పారేయకుండా కొంచెం విని వివరంగా, అంటే వాళ్ళకు హాని జరగకుండా వివరంగా చెప్పాలి. ఓకే. ఇప్పుడు నేను చూస్తున్న పిల్లల్ని దాదాపు మూవీస్ చూసి అయినా రీల్స్ చూసి అయినా బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఆయనలాగా అయితా, హీరోలాగా అయిపోతా, హీరోయిన్ లాగా అయిపోతా, ఆ విధంగా ఎందుకు అంతగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, దాన్ని మనం ఎలా డైవర్ట్ చేయాలి? ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా చూస్తున్నాను నేను చిన్న పిల్లల్ని. అందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. నేను ఇప్పటికీ చిరంజీవి ఫ్యాన్. చిన్నప్పుడు నేను చూసి కూడా నేను ఇప్పటికీ చిరంజీవి లాగా చేసి కొంచెం బ్యాడ్ కి ఎక్కువ కనెక్ట్ అవుతాము. చూస్తున్నాం అనేది అదే కదా నేను చెప్తున్నాను. సో ఉన్నప్పుడు అవి ఏది చూసామో అది ఇంపాక్ట్ పడుతుంది కదా. ఆ టైంలో మనం అవి చూసాం కాబట్టి అలాగే నడుస్తుంది. చిన్నపిల్లలకి నెగిటివ్ రీల్స్ ఏమైనా చూసినప్పుడు అవే రిపీటెడ్గా నచ్చుతున్నప్పుడు అగ్రెషన్ వీడియోస్, కొడుతున్నారు గొడవ పడుతున్న వీడియోస్, లేకపోతే ఆడే వీడియో గేమ్స్లో గన్ యూసేజ్ ఎక్కువ ఉంది, బ్లడ్ స్పిల్లింగ్ ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా అలాంటివన్నీ వాళ్ళకి నచ్చుతాయి, కిక్కిస్తాయి బ్రెయిన్లో. అంటే అలాంటి గేమ్స్ ఏం చెప్తారంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు హీరోయిన్ యూసేజ్, అంత ఎఫెక్ట్ ఉంటుంది బ్రెయిన్ పైన. సో అక్కి కావాలని ఉంటుంది. సో దాన్ని రియల్ లైఫ్లో ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఆలోచన అంత ఉండదు కాబట్టి, మెచ్యూరిటీ ఉండదు కాబట్టి. అలాంటి టైంలో తప్పు జరిగి వేరే వాళ్ళని కొట్టే ఛాన్సెస్, దెబ్బలు జరిగే ఛాన్స్ ఉంటాయి. అందుకే పేరెంట్స్ మానిటర్ చేయాలి మొబైల్ని. పిల్లలు కంట్రోల్ చేయలేరు, వాళ్ళకంత కంట్రోల్ ఉండదు, ఏది కంట్రోల్ ఉండదు. సో ఆ కంట్రోల్ని పేరెంటే తీసుకురావాలి. ఇప్పుడు మనకైనా కంట్రోల్ ఉండట్లేదు, ఎవరైనా హాఫ్ అన్ అవర్ మనము ఎట్లా డైవర్ట్ అవ్వాలి? ఇప్పుడు మన ఏజ్, అంటే మా ఏజ్ యూత్ అయినా ఎవరైనా దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టకపోయినా ఫోన్ అసలు అవ్వదు, మనకి అడిక్ట్ అయిపోయి ఉంటాము. మరి అడల్ట్స్ ఎట్లా? అంటే ఇప్పుడు నేను ఎట్లా చూస్తాను అంటే, పొద్దున ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం, ఒక 10 మెసేజ్లు ఉన్నాయి, 2 గంటల తర్వాత ఓపెన్ చేసాం, ఒక మెసేజ్ ఉంది, ఇంకో 4 గంటల తర్వాత ఇంకో 2 మెసేజ్లు ఉన్నాయి. అదే సాయంత్రం చూసాను అనుకోండి, ఆ 10 మెసేజ్లు ఒకటేసారి చూసేయచ్చు కదా. ఓకే, ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ కాదు మీకు అది. సో అప్పుడు చూసేసి అప్పుడు చేయాలి అని ఏం లేదు. లైక్ పొద్దున కొట్టినా సాయంత్రం కొట్టినా లైక్ వెళ్ళిపోతుంది. టైం అంటే ఎవరు చూడరు, లైక్స్ అయినా వచ్చే చూస్తారు. కానీ అప్పుడు తెలిసిన వాళ్ళకి ఎవరికి లైక్ కొట్టలేదని ఫీలింగ్ ఉంటుంది కదా నాకు. సో ఏమనుకుంటారు అని, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఈ రోజుల్లో లైక్ మనం డైరెక్ట్గా మాట్లాడి కమ్యూనికేట్ చేయడం కన్నా లైక్లు కొట్టలేదనే గొడవ ఎక్కువైపోతున్నట్టుంది. సో అది చూసినప్పుడు ఒకసారి పొద్దున ఒకసారి సాయంత్రం చూసుకోవచ్చు, లేదా 3 times a day చూసుకోవచ్చు. ఫిక్స్డ్ టైమ్స్ పెట్టుకుంటే జల్గా మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ. కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్లో వాడడంలో తప్పేం లేదు, అలాంటి వాటిలో వాడాలి, తప్పదు. సో అది అందుకే ఫోన్ కనిపెట్టింది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాడడానికి ఫోన్ కనిపెట్టింది, ఎక్కడ ఈజీ యాక్సెస్ ఉండడానికి కనిపెట్టింది. దాన్ని కొంచెం మనం మిస్యూజ్ చేస్తున్నాము, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అంతే. అంతే. ఇప్పుడు పిల్లలు ఫోన్ యూజ్ చేస్తున్నారు, అదే దానికి అడ్వైస్ మీరు ఇచ్చేది లాస్ట్గా ఒక అడ్వైస్, బాగా పేరెంట్స్కి ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? విలేజర్స్ నుండి చదువుకున్న దాకా, ఇప్పుడు విలేజర్స్లో ఉన్న వాళ్ళు బాబు ఫోన్ చూసి ఏదైనా మంచిగా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడినా సరే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకా ఇవ్వడము స్టార్ట్ చేయడము చూస్తూ ఉంటాము. సో అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఉంటారు కదా, మా కొడుకు ఫోన్ పట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అది పాపం అంటే నాకు అనిపించింది చూసిన దాంట్లో. సో వాళ్ళకి హెల్ప్ అవ్వదని కాదు కానీ హెల్ప్ అవుతుంది, కానీ హాని కూడా అంతే చేస్తుంది. ఆల్వేర్
అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే మీరు ఒక్క చిన్న అడ్వాంటేజ్కి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఎందుకు తెచ్చుకుంటారు? సో ఆ డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకపోవడం బెటర్. ఆ ఏబిసిడి లేవో స్కూల్లో నేర్పించుకోవచ్చు, ట్యూషన్లో నేర్పించుకోవచ్చు, ఎంత చదువుకోని వాళ్ళైనా కూర్చోటి ఏబిసిడీలు నేర్పించవచ్చు. అండ్ ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో పిల్లలు పేరెంట్స్ అటాచ్మెంట్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ మనవాడు మనవరాల అటాచ్మెంట్ ఫోన్ ద్వారా రాదండి. ఆ కెమికల్ రిలీజ్ కానీ హ్యాపీనెస్ హార్మోన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఫోన్ ద్వారా రావు. కిక్ వస్తుంది అంతే, ప్లెజర్ వస్తుంది, హ్యాపీనెస్ రాదు. ప్లెజర్ వేరు, హ్యాపీనెస్ వేరు. హ్యాపీనెస్ ఇస్ లాంగ్ లాస్టింగ్, ప్లెజర్ ఇట్లా వచ్చి పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యాపీనెస్ రావాలి అంటే పేరెంట్స్తో ఎంగేజ్ చేయడమే చాలా ఎక్కువ. ఏదైనా ఆటలు ఆడిపించండి, ఫిజికల్ స్పోర్ట్స్లో జాయిన్ చేయండి, రోజు మొత్తం ఎంగేజ్ లాగా చూసుకోండి. ఓన్లీ చదువు కాకుండా మిగతా డివైడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఏంట్లో కనుక్కొని వాటి బట్టి జాయిన్ చేయండి. మారుతాయి పిల్లలు ఇంట్రెస్ట్. రేపు పొద్దున ఈరోజు క్రికెట్ ఆడుతూ ఉంటాడు, రేపు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు, పర్లేదు, లెట్ హిమ్ చేంజ్. బట్ సంబడి హీస్ బిజీ సమ్వేర్ నాట్ యూజింగ్ ఎ మొబైల్. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఫర్ మీ. అదే బెటర్ కదా. ఇంకా ఫిజికల్ స్పోర్ట్స్ బెటర్ అవుతాయి. అండ్ పేరెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ షుడ్ బి అ రోల్ మోడల్. రోల్ మోడల్గా ఉంటేనే పిల్లలు నేర్చుకుంటారు, లేకపోతే పిల్లలు నేర్చుకునే చాలా తక్కువ. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కేసు ఎలా ఉన్నాయి? ఓన్లీ ఫోన్ అడిక్షన్ ఏనా, ఇంకేదైనా కొత్తగా? అంటే అది చైల్డ్ సెక్యూరిటీ డిపార్ట్మెంటే కాబట్టి మానసిక సమస్యలు పిల్లలందరూ చాలా మంది వస్తారు. ఆల్మోస్ట్ 30 to 40 OP పర్ డే ఉంటుంది. రకరకాల కేసులు వస్తాయి, అడిక్షన్ కేసులు కూడా వస్తాయి, చాలా ఫోన్ అడిక్షన్ కేసులు వస్తాయి. చదువు తగ్గిందని, మొండితనం పెరిగిందని, రీసెంట్గా గొడవలు పడుతున్నారని, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇప్పుడు ఆటిజం కేసులు చాలా పెరిగిపోయినాయి, ADHD కేసెస్, ఇలాంటివన్నీ బాగా పెరిగిపోయినాయి. అండ్ కేసులు వస్తున్నాయి కూడా. అండ్ కంపారిటివ్గా చాలా పెరిగినాయి కేసెస్ కూడా. ఇప్పుడు ఫోన్ అడిక్షన్ కేసు ఉందనుకోండి, ఎంత డ్యూరేషన్ పడుతుంది మనకి మానేయడానికి? అది డిపెండ్స్ ఆన్ ఎంత అడిక్ట్ అయ్యాడు, సివియారిటీ. ఓకే. రెండు, దేనికి అడిక్ట్ అయ్యాడో కూడా ఇంపార్టెంట్. కొన్ని గేమ్స్ ఉంటాయి, అవి చాలా అడిక్టివ్ ఉంటాయి. సో అలాంటి గేమ్స్ వల్ల ఎక్కువ టైం పడుతుంది. అండ్ దాని పక్కన ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఆపడానికి, ఎంత హెల్ప్ చేస్తున్నారు అనేది. సో గ్రాడ్యువల్గా టేపర్ చేయడం వస్తుంది, ఒకసారి కట్ చేయడం ఒకటి. సో డిపెండ్స్ ఆన్ హౌ పేరెంట్స్ ఆర్ హెల్ప్ఫుల్. అండ్ పేరెంట్స్ ఎంతగానో మోటివేటెడ్ ఉన్నారు, అండ్ చైల్డ్ ఎంత మోటివేటెడ్ ఉన్నారు. పిల్లలు మోటివేటెడ్ ఉన్నారు, గ్రాడ్యువల్గా మాట్లాడి డైవర్ట్ చేసి, దీనికన్నా ఇంకో బెటర్ ఆప్షన్ ఉంది నీకు, ఏదైనా స్పోర్ట్ కానీ లేకపోతే చదువు కానీ ట్యూషన్ కానీ ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి డైవర్ట్ చేసి గ్రాడ్యువల్గా తగ్గించుకోవడం బెటర్. అండ్ అది ఒక్క పాయింట్లో జరగదు, మల్టిపుల్ స్టెప్స్లో జరుగుతుంది. 6 months మినిమం కంటిన్యూస్గా డాక్టర్ దగ్గరికి వస్తే మాత్రం చాలా బెటర్ అవుతారు. మినిమం 6 months. ఓకే, 6 monthsకి దాదాపు చాలా బెటర్ అవుతారు, చాలా బెటర్ అవుతారు. కంటిన్యూస్ డాక్టర్ టచ్లో ఉంటే చాలా బెటర్ అవుతారు. చెప్పినవి పాటిస్తే మాత్రం చాలా బెటర్ అవుతారు. ఇప్పుడు పిల్లలు ఏజ్ గ్రూప్ వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి? మూడ్ స్వింగ్స్ అనేది మూడ్ స్వింగ్స్ యూజువల్లీ అడలసెంట్స్లోనే ఎక్కువ ఉంటాయండి. వన్స్ దే స్టార్ట్ టీనేజెస్ 13 years దాటిన తర్వాత లైక్ హార్మోనల్ చేంజెస్ వస్తాయి ఫీమేల్లో కానీ మీల్లో కానీ. ఆ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, పియర్ ప్రెషరు, చదువు ప్రెషరు, అండ్ ఆ టైంలో ఇండివిజువాలిటీ పెరుగుతుంది. అంటే నా డెసిషన్స్ నేను తీసుకోగలను, పేరెంట్స్ చెప్తే వినాలేంటి, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మొబైల్ ఆల్రెడీ ఉంది, అండ్ మిగతావి అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా పెరిగినాయి. సో ఉండడం వల్ల డెఫినెట్గా మూడ్ స్వింగ్స్ ఆ ఏజ్లో చాలా ఎక్కువ చూస్తాం. చిన్నపిల్లలు ఉండవని కదా, ఉంటాయి, కానీ ఆ ఏజ్లో చాలా ఎక్కువ ఉంటాయి. అడల్సెంట్ ఏజ్లో చాలా ఎక్కువ ఉంటాయి మూడ్ స్వింగ్స్. అండ్ అవి వయసు ప్రకారం పెరుగుతుంటే, యూజువల్గా పెరుగుతున్న కొద్దీ తెలివి పెరుగుతుంది, అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెరుగుతుంది, మనకి ఏంటి మనం ఎక్కడి నుంచి అర్థమవుతుంది. యూజువల్గా తగ్గుతాయి అలాంటివన్నీ. తగ్గనప్పుడు, అట్లాగే పెరుగుతున్నప్పుడు, అండ్ అవి చదువు పైన ఎఫెక్ట్ చూపించడం, పర్సనల్ లైఫ్ పైన ఎఫెక్ట్ చూపించడం, అండ్ ఇంట్లో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించడం, అంటే వాళ్ళతో గొడవ పడడం రెగ్యులర్గా, ఇలాంటివి జరుగుతున్నా డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఇప్పుడు ఏ ఏజ్లో ఆకర్షణకు లోన్ అవుతున్నారు? ఇప్పుడు చాలా ఎర్లీ ఏజెసే ఉన్నాయండి. ఆకర్షణ అయితే చిన్న ఏజ్లో కూడా కావచ్చు. చిన్నప్పుడు టీచర్ ఇష్టపడడం ఆకర్షణ కిందకే వస్తుంది కదా. సో అలాంటివన్నీ ఉంటాయి. కానీ చాలా యంగేజ్లోనే ఓవర్ మెచ్యూరిటీ ఉంది, అండ్ సెక్షువల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ పెరిగింది ఎక్స్పోజర్ వల్ల. పెరగడం వల్ల దే హ్యావ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నారు, చాలా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తున్నారు. సో దానివల్ల బ్రేకప్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు, అది కూడా ఒక స్ట్రెస్ పాయింట్ తయారవుతుంది. సో పర్టికులర్ ఏజ్ అంటూ లేదు. టీనేజ్లో అంటే మనం 16-17 years బదులు అరౌండ్ 12-13కే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నార్మల్గా పిల్లలు ఏదైనా ప్రాబ్లం వస్తే హ్యాండ్ కట్ చేసుకోవడము, సూసైడ్ దాకా వెళ్ళడము, అది ఎంతవరకు కరెక్ట్? అది ఎందుకు వస్తుంది అసలు? మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సూసైడ్ అనేది ఒక లాస్ట్ స్టెప్ ఆఫ్ హిస్ పెయిన్, పర్టికులర్ పర్సన్ పెయిన్. సూసైడ్ అటెంప్ట్ కానీ లేదా సూసైడ్ చేసుకోవడం అనేది లాస్ట్ స్టెప్ ఆఫ్ హిస్ పర్టికులర్ పెయిన్. ఆ పెయిన్ చాలా వాటి వల్ల రావచ్చు. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఓన్ ప్రెషర్ అయి ఉండొచ్చు, చదువు అయి ఉండొచ్చు, బ్రేకప్ అయి ఉండొచ్చు, సబ్స్టెన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో సూసైడ్ ఈజ్ లాస్ట్ రిసార్ట్ ఆఫ్ దట్ పెయిన్.
సో ఆ సూసైడ్ వరకు వెళ్తున్నాడు, ఒక చిన్న అటెంప్ట్ కూడా ఉంది అంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ కన్సల్టేషన్ అవసరం. నేనేం చెప్తానంటే, పిల్లలు నాకు చనిపోవాలనిపిస్తుంది, నా జీవితం వేస్ట్ అనిపిస్తుంది అని ఒక్క మాట అంటే డాక్టర్ వాళ్ళు నవ్వుకుంటూ అన్నా బెదిరించన్నా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ ఏజ్లో అనకూడని మాటలు అవన్నీ. సో వాళ్ళు బెదిరించడానికన్నా సరే, నవ్వుకుంటూ అన్నా సరే నేను చనిపోతాను అని ఒక మాట వస్తే మాత్రం వెళ్ళి చూపించండి. లేదు అంటే లేదు, ఉంది అంటే మీకు హెల్ప్ అవుతుంది ట్రీట్మెంట్. సో ఇప్పటిదాకా మీరు చేసిన కేసెస్లో మీకు ఛాలెంజింగ్ కేస్ అంటే ఎలా ఏది అండ్ ఎలా క్యూర్ చేశారు వాళ్ళని? రెగ్యులర్ కేసెస్ కాకుండా చాలా ఉంటాయి ఛాలెంజింగ్ కేసెస్, కానీ నా బ్రెయిన్ పైన ఇంపాక్ట్ చేసిన కేసులు చాలా 2 కేసులు అండి. ఒకటి చెప్తాను. అండ్ అరౌండ్ 6 years అమ్మాయి ఇందాక డిస్కస్ చేస్తుండే, తను లాస్ట్ 3 months స్కూల్కి వెళ్ళట్లేదు. స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు. ఒకరోజు కడుపు నొప్పి అంటుంది, ఒకసారి కాలు నొప్పి అంటుంది, ఒకసారి కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. స్కూల్కి వెళ్ళడం మానేసిన తర్వాత పేరెంట్స్ లోకల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. టెస్ట్లు అన్నీ అయిపోయి అన్నీ నార్మలే ఉన్నాయి. ఎవరో చెప్పారు ఏదైనా స్ట్రెస్ ఉందేమో తీసుకెళ్ళి చూపించాలంటే తీసుకొచ్చారు. చైల్డ్తో మాట్లాడుతుంటే మాట్లాడట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు, చెప్పట్లేదు. అట్లా 2nd session అయిపోయింది, 3rd session అయింది. 4th sessionకి ఇంకా పేరెంట్స్ అడిగాను, నేను ఒక్కరిని సపరేట్గా మాట్లాడితే పర్మిషన్ ఇస్తారంటే వాళ్ళు ఇచ్చారు పర్మిషన్. ఇచ్చిన తర్వాత దెన్ చైల్డ్తో మాట్లాడి కొంచెం గేమ్స్ ఆడి డ్రాయింగ్ అది చేపించి మాట్లాడుతున్నప్పుడు తను చెప్పిన విషయం ఏంటంటే, మా పేరెంట్స్ గొడవ పడ్డప్పుడు మా ఫాదర్ ఏమన్నారంటే, పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఇద్దరం విడిపోదాం, నీ లైఫ్ నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతాను ఇంట్లోంచి అని ఒక మాట అన్నారు. అది పాప విన్నది. అది 2-3 months బ్యాక్ జరిగిన విషయం. విన్న తర్వాత అప్పటి నుంచి తను స్కూల్కి వెళ్ళడం మానేసింది. ఏ భయంతో? నేను స్కూల్కి వెళ్తే డాడీ వెళ్ళిపోతారు అనే భయంతో. నాకు అప్పుడు తెలిసిన పాయింట్ ఏంటంటే, మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత వర్డ్స్ యూస్ చేసేటప్పుడు ఎంత ప్రాపర్గా వాడాలి అనేది తెలిసింది. అంటే అడల్ట్స్ అయ్యండి మనం చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పిల్లల ముందు ఏం మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలనేది నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అన్నీ నేర్చుకుంటారు. ఇది లైక్ అంటే ఐ ఓపెనర్ ఫర్ మీ హౌ టు టాక్. నేను కూడా మాట్లాడేవాని పిల్లల్ని, అప్పుడప్పుడు కొంచెం వినకపోతే కొంచెం బెదిరించడం అట్లాంటివి చేస్తాం. అంటే కూర్చో ఇట్లా చెప్తాం. గ్రాడ్యువల్గా అది మానేసుకున్నాను. పేరెంట్స్కి గట్టిగా చెప్తాను నేను, పిల్లలకి ఎప్పుడు గట్టిగా చెప్పను. ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు, మెచ్యూరిటీ ఎలా తీసుకుంటుందో తెలియదు. అది చెప్పినప్పటి నుంచి నేను అందరి పేరెంట్స్ ఒకటి చెప్పేది, మీరు మాట్లాడుకుంటే పిల్లల ముందు అయితే వద్దు. దట్స్ వన్ కేస్ విచ్ ఐ ఆల్వేస్ కమ్ టు మైండ్. పీజీలకు కూడా మా స్టూడెంట్స్ కూడా ఇదే చెప్తాను. ఈ కేసు చాలా వరకు చెప్తాను. ఛాలెంజ్ అని కాదు కానీ హౌ వి బిహేవ్, పిల్లల బ్రెయిన్ ఎంత ఇంపాక్ట్ పడుతుంది చిన్న విషయాలకు కూడా అని. మనకు అది చాలా చిన్న విషయం. జనరల్గా కొట్టుకున్నారు అంతే, విడిపోయేది లేదు, జస్ట్ అనుకున్న మాటలు, వాళ్ళకి ఆప్షనే లేదు. ఆ కోపంలో రేజ్లో అనుకున్న మాటలు తను సీరియస్గా తీసుకుంది. సో అంత డేంజరస్ ఎఫెక్ట్ ఉంటుంది పిల్లల బ్రెయిన్ పైన. సో మన వ్యూవర్స్ కోసం, ఇంటర్వ్యూ చూస్తున్న పేరెంట్స్ కోసం, అందరి కోసం ఒక 2 linesలో అవేర్నెస్ కోసం మా కోసం చెప్తారా? లేదండి, పిల్లలు అనేది అంటే we should need a big heart to shape a little heart అని ఒక కోట్ ఉంది. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఒక చిన్నపిల్లాన్ని మోల్డేజ్ చేయాలంటే చాలా చాలా ప్రయత్నం అవసరం. పాత రోజుల్లో ఒక సామెత ఉండదు, ఒక పిల్లాన్ని పెంచడానికి ఒక ఊరు సరిపోతుంది, ఊరు కావాలి అని అనేది. అంటే ఊరు మొత్తం కలిస్తే కానీ ఒక పిల్లాన్ని పెంచలేము. సో అంత అవసరం పడుతుంది. అంటే అందరి ఇన్పుట్స్ కావాలి, అందరి హెల్ప్ కావాలి, అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఆ లేత మనసుల్లో మీరు ఏం మాట్లాడతారు, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపాక్ట్. ఇనిషియల్లీ పేరెంట్స్, దెన్ స్కూల్, దెన్ ఫ్రెండ్స్. సో ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ప్రియారిటీస్ మారుతుంటాయి. సో ఇవన్నీ పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంటే పెద్ద ప్రాబ్లమే ఉండదు. పిల్లలు పుట్టుకతోనే చెడ్డగా ఎవరు ఉండరండి. అట్లా అని చెప్పి చెడ్డగా అయిన తర్వాత మళ్ళీ మారని గ్యారంటీ అట్లా ఏం లేదు. గ్యారంటీగా మారుతారు, కానీ హెల్ప్ తీసుకోవాలి, రెగ్యులర్గా హెల్ప్ తీసుకోవాలి. తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 100% బెటర్ అవుతారు. ఫోకస్ ఆన్ ద చైల్డ్, ఫోకస్ ఆన్ హిస్ కెరియర్, ఫోకస్ ఆన్ ఫుడ్ ఆల్సో, వాట్ ఈజ్ ఈటింగ్. సో ఈ 3 చేసుకుంటే చాలా చాలా బెటర్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది అందరి పేరెంట్స్కి, చైల్డ్కి నేను బాగా హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.